ఈ వార్త తెలియగానే చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా. బెంగుళూరుకి చెందిన కిరణ్ 26 ఇయర్స్. ఇతను జిమ్ కోచ్ అండ్ బాడీ బిల్డర్. 3 ఏళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి కూడా ప్రేమించింది. కానీ ఒక ఫైన్ ఈవినింగ్ అమ్మాయి వేరే సంబంధం ఒప్పుకొని పెళ్లి కార్డుతో ఈ అబ్బాయి దగ్గరకొచ్చి ఈ అబ్బాయిని పెళ్లికి ఆహ్వానించిందంట. అబ్బాయి మరీ ఎమోషనల్‌గా ఉన్నట్టున్నాడు. ఆ మర్నాడు కట్ చేస్తే తన రూమ్‌లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. అంతకుముందే అబ్బాయి ఈ అమ్మాయికి మాట గూడా ఇచ్చాడంట. ఈ అమ్మాయికి 50,00,000 అప్పుంది. 50,00,000 అప్పును నేను తీరుస్తాను అని ఈ అబ్బాయి మాటిచ్చాడంట. సో, రాబోయే వాలంటైన్స్ డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గూడా రెడీ చేసుకున్నాడంట. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? పెళ్లి కార్డ్‌తో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. పాపం మనవడు ప్రాణమే తీసుకున్నాడు. అబ్బాయిలు ఎప్పుడైనా కూడా ఎమోషన్‌ని చాలా డీప్‌గా తీసుకుంటారు. అమ్మాయిలు మాత్రం అమ్మాయిలకు కూడా ఉంటుంది ఎమోషన్. వాళ్ళని టార్గెట్ చేయట్లేదు నేను కానీ, వాళ్ళకి కూడా ఉంటుంది ఎమోషను. కాకపోతే వాళ్ళు మూవ్ ఆన్ కాగలుగుతారు లైఫ్‌లో. వాళ్ళకది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది సామర్థ్యం. కానీ అబ్బాయిలు మాత్రమే బాగా డీప్‌గా తీసుకుంటారు. ప్రపంచాన్నే మర్చిపోయి అదొక్కటే ప్రపంచం అన్నట్టుగా చూస్తా ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఆ అమ్మాయి గురించి నువ్వు ఎట్లా ప్రాణం తీసుకుంటావు? బ్రదర్, నీ దగ్గర నుంచి పోయింది ఒక అమ్మాయే. ప్రపంచం కాదు. మీ పేరెంట్స్ కాదు. మీ స్నేహితులు కాదు. నీ తోబుట్టువులు కాదు. ఇంత బలగాన్ని పెట్టుకొని ఒక్క అమ్మాయి కోసం నువ్వెట్లా చచ్చిపోతావు బ్రదర్? ఏ ఫంక్షన్‌కెళ్ళినా మీ నాన్న నా కొడుకుంటే బావుండు అని అనుకుంటాడు. నీ ఎత్తున్న ఎవ్వరిని చూసినా మీ అమ్మ నా కొడుకు ఇలాగే ఉంటాడు. నా కొడుకుంటే బావుండు అని అనుకుంటుంది. అనుక్షణం నీ గురించి కుమిలిపోయి ఏడుస్తూ ఉండేవాళ్ళు మీ అమ్మ నాన్నలే పిచ్చోడా. ఆ జిమ్ కోచ్, బాడీ బిల్డర్ 26 ఇయర్స్ ఏజ్. వాడు సంపాదిస్తున్నాడు పాపం. వాడు ఊరికే తిరగట్లేదు. అమ్మా నాన్నలకి ఎంతో చేయాల్సి ఉండేవాడు. వాడిలాగా ఇంకెవ్వరు కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.